హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం ఈనాడు మ్యాగజైన్లోని కథకెళ్ళి పూర్తి చేశాను. సమాధానాలను చదువుతాను, వినండి. అలాగే గత వారం ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియో చివరిలో చెప్తాను. ఇంకా ఈ వారం అడ్డం ఆధారాలు సమాధానాలు చూద్దాం. మొదటిది, శివుడు అంటే పశుపతి. 3 ఇది పెడితేనే చెక్కు బ్యాంకులో చెల్లుతుంది అంటే సంతకం. 5 మేనిఛాయ నలుపని పార్వతిని ఇలా పిలుస్తారు. దీనికి నాకు ఆన్సర్ తెలియలేదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. 7 అక్షరమాలలో తొలి అక్షరం అంటే ఆ. 8 అడ్డం 7తో సోదరి అంటే అక్క. 9 అమ్మమ్మ అంటే మాతామహి. 11 చులకన తేలిక భావం అంటే అలుసు. 13 నయనాలు అంటే కనులు. 14 ఆభరణాలలోకి విలువైన రాళ్ళు అంటే రతనాలు. 15 సుబాహుడి సోదరుడు అంటే మారీచుడు. 17 బిలాలు అంటే గుహలు. 20 మహత్తు అంటే మహిమ. 22 అడ్డం 7తో ఎముక. దీనికి మీకు సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి. 23 అడ్డం 7తో ఆయుధం అంటే అస్త్రం. 24 సగం వాజపేయం అంటే వాజ. 25 గుర్రం. దీనికి సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి. 26 కొత్త జంటకు అయిష్టమైన మాసం అంటే ఆషాఢం. 28 పురాతనం ఒకప్పటిది అంటే ప్రాచీనం. 29 పొయ్యిలోకి సన్నని చెక్క అంటే పేడు. 30 కుడి ఎడమైన అతివ అంటే కాంత. 31 హేతువు అంటే కారణం. 33 సమానం చదరం అంటే సమం. 34 తగ్గుదల క్షీణత అంటే క్షయం. 36 గెలుపు అంటే జయం. 37 కొండ అంటే నగం. 38 అడ్డం 7తో గుర్రం అంటే అశ్వం. 39 బరువు తూచే చిన్న సాధనం అంటే త్రాసు. 40 శబ్దం అంటే సవ్వడి. 41 నాథుడు అంటే భర్త. 43 బంగాళదుంప అంటే ఆలు. 44 పార్వతి అంటే శివాని. 45 శివయ్య వాహనాన్ని గుర్తు చేసే తెల్లని పూల మొక్క అంటే నందివర్ధనం. 46 గీతలు అంటే రేఖలు. 47 అడ్డం 7తో ధనం. దీనికి సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు నిలువు ఆధారాలు సమాధానాలు చూద్దాం. 1 పొంగలి క్షీరాన్నం అంటే పరమాన్నం. 2 సూర్యుడు అస్తమించే దిక్కు అంటే పడమర. 4 శిరస్సులు అంటే తలలు. 6 మన్మధుడు. దీనికి సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి. 10 మంచి మాట శుభోదం అంటే హితవు. 11 కోపగించు మొరవ అంటే అలుగు. 12 పువ్వులు అంటే సుమాలు. 13 రాక్షస గురువు శుక్రాచార్యుల వద్ద మృతు సంజీవిని విద్య నేర్చినవాడు అంటే కచుడు. 16 మిత్రుడు అంటే స్నేహితుడు. 18 నిరంతరం ఎల్లప్పుడూ హిందీలో అంటే హమేషా. 19 అన్నం తినండి భుజించండి అంటే భోజనం చేయండి. 21 యంత్రం అంటే మరం. 24 చేతి గడియారం అంటే వాచి. 26 కోరిక అభిలాష అంటే ఆకాంక్ష. 27 యుద్ధ భేరి అంటే ఢంకా. 28 జీవం అంటే ప్రాణం. 29 తగాదా గొడవ. ఘర్షణ అంటే పేచి. 32 సూర్యుడు అంటే రవి. 33 50% అంటే సగం. 35 తెలుగు మెషినరీ అంటే యంత్రాలు. 36 యవ్వనంలో ఉన్న స్త్రీ అంటే జవ్వని. 37 నృత్యం అంటే నర్తనం. 40 ప్రశ్న తెలుగు ఛాలెంజ్ అంటే సవాలు. 42 సత్తా అంటే చేవ. 43 కంటికి కనిపించం నిష్ఠూరంగా అంటే ఆనం. 44 సిగ ప్రకృతి అంటే శిఖ. ఇప్పుడు చెప్పిన సమాధానాలన్నీ ఇక్కడున్న గడుల్లో అయితే రాశాను. ఇంకా ఖాళీ గడులు కనిపిస్తున్నాయి కదా అక్కడక్కడ, అవైతే నాకు తెలియనివి. వాటినన్నింటినీ ఒక దగ్గర రాసి చదువుతాను. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ నాకు తెలియనివి ఆధారాలు. అడ్డం 5 మేనిఛాయ నలుపని పార్వతిని ఇలా పిలుస్తారు. 22 అడ్డం 7తో ఎముక. 25 గుర్రం. 47 అడ్డం 7తో ధనం. నిలువు 6 మన్మధుడు. వీటికి మీకు సమాధానాలు తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే గత వారం ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తాను, చూడండి.
పోయిన వారంలో నాకు ఒక ప్రశ్నకు మాత్రమే సమాధానం తెలియలేదు. కాకపోతే నేను రాసిన వాటిలో 3 తప్పు సమాధానాలు ఉన్నాయి. అవి కూడా చెప్తాను. ముందైతే నిలువు 38, అది నాకు అసలు తెలియలేదు. వజ్రం అంటే రవ్వ. తర్వాత తప్పుగా రాసినవి చెప్తాను చూడండి. అడ్డం 49 లోపించినా ఏమీ లేని అంటే లుప్తం. నేను లుప్త అని రాశాను. ఇంకా 30 వట్టిది ఖాళీ అంటే రిక్తం, రిక్త అని రాశాను. 41 గుర్రపు పిల్ల అంటే కిషోరం, నేను కిషోరి అని రాశాను. అన్నిట్లో చివర్లో మాత్రమే తప్పు ఉన్నాయి. ఈ 3టికి కరెక్ట్ ఆన్సర్స్ అయితే ఇక్కడ రాశాను కదా అవి. ఇంకా ఈ వారం అడిగిన ప్రశ్నలకి మీకు సమాధానాలు తెలిస్తే కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియోలో ఏమైనా తప్పులు కానీ లేదంటే ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కామెంట్లో చెప్పండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం.